మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విడుదల విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, శిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై తన స్వస్థత ఆశీర్వాదములు వరములను కుమ్మరించును గాక. ఆమేన్. జూన్ 26వ తేదీ 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన స్వస్థత వాక్య వాగ్దానము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనిషి కుమారునిగా భూమి మీద సజీవముగా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచు సైతాను శక్తులను వెళ్ళగొట్టుచు రోగములు వ్యాధులు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినారు. దేవుడిచ్చిన తన అధికారమును ఆయన తన శిష్యులకు ఇచ్చెను. 12 మంది శిష్యులకు ఆయన ఇచ్చిన ఆ వరములు మనకును అనుగ్రహింపబడినవి. అపవిత్రాత్మలను ప్రతి విధమైన రోగములను వ్యాధులను స్వస్థపరచుటకు అద్భుత కార్యములు చేయుటకు వారికి ఏ విధంగా అధికారం ఇచ్చినారో అవే నేటికి మనకు ప్రవహింపచేస్తున్నారు. ఆయన శిష్యులకే కాక నేటి దినమున కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి క్రియల మూలముగా విశ్వాసంలో ఉంటారో వారికి తన ఆత్మను కుమ్మరించి తన స్వస్థతలను చేయుటకు సాక్షులుగా నిలువబెట్టి అన్నింటినీ సర్వమానవాళికి అందించుచు తన ప్రభావ మహత్యములతో తలాంతులను పొందుచు ఆయన కృపలో నిలవబడగలిగే ధన్యతను దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. స్వస్థత ఉపవాస ప్రార్థనలు. యేసుక్రీస్తు నాథా, నీ ఉచితమైన స్వస్థతలను అద్భుతములను నీ పరిశుద్ధాత్మ శక్తితో దయచేసినందుకు వందనములు చెల్లించుచున్నాము. జూన్ నెలలో చివరి శుక్రవారం రోజున ఉపవాసం ఉండి నీ అందు నమ్మికతో నీ సన్నిధికి స్వస్థతలు ఆశీర్వాదములు అద్భుతములు దీవెనలు అపవిత్రాత్మల నుండి విడుదలను దయచేసినందుకు వందనములు. నీపై విశ్వాసంతో నీ పాద సన్నిధికి చేరిన ప్రతి నీ బిడ్డపై కృపా వర్షమును కుమ్మరించమని ప్రార్థించుచున్నాము. ప్రతి నీ బిడ్డ విశ్వాసంతో అడుగుచున్న ప్రతి అంశములను నెరవేర్చి సాక్షులుగా నిలువబెట్టుము. మేమందరము నిన్నే ఆశ్రయించి ఉన్నాము కావున సంపూర్ణంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. శిష్యులకు నీవు ఇచ్చిన తలాంతులను మాకును మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఇశ్రాయేల్ దేశ యుద్ధమును జరుగుతున్న పరిణామాల నుండి నీ ప్రజలను కాపాడినందుకు వందనములు చెల్లించుచున్నాము. యుద్ధమును ఆపి శాంతిని సమాధానమును దయచేసిన రక్షక, మీకే స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ వాగ్దాన భూమిని నీ వాగ్దాన ఫలములను కాపాడుకునే శక్తిని మాకు ఎల్లరికూ అనుగ్రహించుము. సార్వత్రిక సంఘము చేసిన ప్రార్థనలు మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి యుద్ధము ఆపినందుకు మేమందరము నీ సన్నిధిలో సంతోషగానములు చేయుచున్నాము. ఈ ఇశ్రాయేల్ దేశం యొక్క సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసి నీ ప్రజలను కాపాడుము. ఆ దేశంలో నివసిస్తూ ఉన్న మా దేశస్థులను మరుగుపరిచి కాపాడిన ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇశ్రాయేల్ దేశం కొరకు నీ సన్నిధిని ప్రార్థించుచుండగా ప్రభువా, నీవే సాంత్వన చేకూర్చి యుద్ధమును ఆపి శాంతిని నెలకొల్పినందుకు వందనములు చెల్లించుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాము. ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. శ్రీమతి గొల్లమల్లి పుష్ప గారిని, యాసారపు రాధా సత్యం గారి, గంగా భవానీ గారు, నానిబాబు గారిని, అనిత గారిని, చుక్క శిరీష గారిని, రాధ గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని, అరవ శరత్ బాబు గారిని, అరికెటు వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, మూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గణేష్ చింది గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీరరాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసేఫ్ గారిని, నాగమణి గారిని, ఆదర్శ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, పీతల గొంతెమ్మ గారిని, గంటా వెంకన్నబాబు గారిని, కత్తి జయరాజు గారిని, కాటూరి జయ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు. వారిపై నీ కృపా మేఘం ఆవరింపచేయము. అనుకున్నని రీతిగా ఆరోగ్యము చెడుగా నీవు అనుకున్నని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము కనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము.
మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము. మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను, ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము. కోర్టు కేసులలో చిక్కులలో ఉన్న వారికి చిక్కులు విడదీయము. సొంత గృహం లేని వారికి గృహములను దయచేయము. అతి గృహములలో ఉన్న వారికి అద్దెని కట్టే శక్తి ఇవ్వు. విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణములు చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము. వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహాలలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబాలను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్లకు సంబంధించిన వ్యాధులు, ముఖములకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకకు సంబంధించిన వ్యాధులు, మెడకు సంబంధించిన వ్యాధులు, భుజములకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కండరములకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయములకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ దోషములు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకాలైన జ్వరములు, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షము కుమ్మరించుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానంతో నింపు. సంఘములను, సువార్థికులను, ప్రార్థనాపట్లను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్ల చేయుము. ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని త్రియేక దేవుడిచ్చే భాగ్యములను, స్వస్థతలను, ప్రార్థన నెరవేర్పులను, దీవెనలను, ఆశీర్వాదములను, తలాంతులను, విజయములను, భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఇజ్రాయేల్ కొరకు ప్రార్థించే వారిని వర్ధిల్ల చేయుదును అన్న నీ వాక్య వాగ్దానముతో మా ఎల్లరిపై నీ ఆశీర్వాదములు కుమ్మరించి స్వస్థతలు, తలాంతులు, అద్భుతములు అత్యధికంగా కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.